అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్న పౌర్ణమిని శ్రావణ పౌర్ణమని, జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. అలాగే ఈరోజు హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతదారులందరూ నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. ఎందుకంటే సంవత్సరం అంతా ఏదైనా గాయత్రీ లోపం జరిగినా, అనుష్ఠాన లోపాలేమైనా ఉన్నా వాటికి ప్రాయశ్చిత్తంగా ఉపాకర్మ చేసి నూతన యజ్ఞోపవీత ధారణ జరుపుతారు. ఈరోజు ఈ వీడియోలో మా గురువుగారైన బ్రహ్మశ్రీ కలగ రామకృష్ణ శర్మ గారు ఈ జంధ్యాల పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ ఎలా చేయాలో ఈ ఆడియో రూపంలో సవివరంగా తెలియజేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణం అంటే యజ్ఞోపవీతం ఎలా వేసుకోవాలో తెలియజేస్తాను. చక్కగా దీని ప్రకారంగా మీరందరూ యజ్ఞోపవీత ధారణి చేయండి. ముందుగా చక్కగా నూతన వస్త్రాన్ని కానీ లేదా మడిగా ఆరవేసుకున్న బట్టను కానీ ధరించండి. చక్కగా గచాపోసి గోచి పెట్టుకుని కట్టుకుని ఒక ఉపవస్త్రాన్ని కూడా దగ్గర పెట్టుకుని, తర్వాత ఆచమనం పాత్ర, ఉద్ధరిణ, అరివేణము, అలాగే విడిగా ఇంకొక చెంపుతో నీళ్లు, తర్వాత కొద్దిగా కుంకుమ, కొద్దిగా అక్షతలు ఇవి ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఆసనం వేసుకుని చక్కగా ఆసనం మీద కూర్చొని ఒక్కసారి గురు ప్రార్థన చేసుకొని గణపతి ప్రార్థన చేయండి. గణపతి ప్రార్థన పూర్తయిన తర్వాత ఉద్ధరణతోటి ఉదకం తీసుకుని, ఎడమ చేతితో ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని, కుడి చేతి బటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో కొద్ది కొద్దిగా ఉదకాన్ని మీ శిరస్సు మీద జల్లుకుంటూ ఈ క్రియని ప్రారంభం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం ధ్వాహ్యాభ్యంతరస్తుతిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఆ నీళ్లు, మిగిలినవి నీళ్లు చేకడుకునే పళ్ళల్లో వదిలిపెట్టేసి మళ్ళా ఉద్ధరణతో నీళ్లు తీసుకుని ఆచమనం చేయండి. ఓం ఆచమ్యాం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇలా ముమ్మారు జలాన్ని లోపలికి తీసుకోవాలి. తర్వాత హస్తాన్ని మళ్ళీ నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. ఆ పైన ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణవరబ్రహ్మణే నమః అని నమస్కారం చేయాలి. తర్వాత కొద్దిగా అక్షతలు కానీ లేకపోతే ఉద్ధరణతో నీళ్లు కానీ కుడి చేతిలో తీసుకుని వాసన చూసి మీ ఎడమ చేతి మీదుగా వెనక్కి చల్లేసేయండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఓం భోః, ఓం భవః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా ఎడమ ముక్కుతో గాలి తీసుకుని కుడితో వదిలిపెట్టడం, కుడితో తీసుకుని ఎడమతో వదిలిపెట్టి ఇలా 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత మమ అనుకోండి. తర్వాత సంకల్పం. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్యాద్రి పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవృత్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాతి షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వర్షఋతౌ శ్రవణమాసే శుక్లపక్షే శ్రావణమాసే పౌర్ణమాస్యాం శ్రవణనక్షత్రే
శోభనయోగే భవకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాన్ సపతిథో శ్రీవాన్ గోత్ర. ఇక్కడ మీ గోత్రం చెప్పుకోండి. నామధేయ గోత్ర నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ అనుకోండి. శ్రావణ పౌర్ణమి మహాపర్వణి పుణ్యకాలే శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యత ఫలసిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవేత ధారణం కరిష్యే. ఇప్పుడు అక్షతలో ఉదకం వదిలిపెట్టేయండి. పళ్ళెంలో వదిలిపెట్టిన తర్వాత యజ్ఞోపవేతాన్ని ఒక్కొక్క యజ్ఞోపవేతంలో 3 ముళ్ళు కానీ లేదా 4 కానీ 5 కానీ ఉంటాయి. బ్రహ్మచారి అయితే కనుక 1 ముడి మాత్రమే వేసుకోవాలి. గృహస్థు 3 కానీ 4 కానీ 5 కానీ వేసుకోవచ్చు. ఆ యజ్ఞోపవేతాన్ని మీరు తెచ్చుకున్న యజ్ఞోపవేతాన్ని విప్పి చక్కగా 2 మోకాళ్ళకి తగిలించండి. తగిలించిన తర్వాత ఈ ముడుల దగ్గర కుంకుమ అలంకారం చేయండి. చేతితో నీరు తడుపుకొని కొద్దిగా కుంకుమ తీసుకుని ముళ్ళు దగ్గర అలంకారం చేసి అక్కడి నుంచి మరో 2 చోట్ల అంటే మొత్తం 3 చోట్ల సమానమైన స్థానాల్లో కుంకుమ అలంకారం చేయండి. అన్ని ముళ్ళకి కూడా. బ్రహ్మచారి అయితే 1 ముడే పెట్టుకుని అలంకారం చేయాలి. తర్వాత బ్రహ్మచారి యజ్ఞోపవేత మంత్రంతో ఒకసారి యజ్ఞోపవేతం 1 ముడి వేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమం. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అన్ని ముళ్ళు పూర్తయిన తర్వాత మిగతా కార్యక్రమం చేయాలి. ఇప్పుడు యజ్ఞోపవేతాన్ని అలంకారం చేసుకున్న తర్వాత యజ్ఞోపవేతానికి ఒకసారి నమస్కారం చేసుకుని గాయత్రి ధ్యానం చేయాలి. గాయత్రి మంత్ర ధ్యానం వినండి. ముక్తా విద్రమహేమనీలధవలక్షాయైర్ముఖైస్త్రైక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమగుడాంతత్వార్థవర్ణాత్మికా గాయత్రీం వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలం గదాం సంఘం చక్రవధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి యజ్ఞోపవేతానికి నమస్కారం చేసుకుని యజ్ఞోపవేతంలోని మొదటి ముడిని తీసుకోండి. తీసుకుని ఈలోగా ముందు ఆచమనం చేయండి. ఆచమ్యావం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదనా త్రివిక్రమ వామనా శ్రీధరా హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహ చితా జనార్దన ఉపేంద్ర హరేహ శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ వరబ్రహ్మణే నమో నమః చేయకడుక్కుని 1 ముడి తీసుకుని కుడి చేతిని ఎత్తి పట్టుకోవాలి. కింద ఎడమ చేతితో పట్టుకోవాలి. 2 చేతులతో పట్టుకోవాలి. యజ్ఞోపవేతాన్ని పట్టుకుని యజ్ఞోపవేతం మంత్రం చెబుతూ మొదటి ముడిని ధారణ చెయ్యాలి. మొదటి ముడిని మమ శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని ఇది సంకల్పం చెప్పుకొని చెప్పండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాతు ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అని ఈ యజ్ఞోపవేతాన్ని కుడి చేతి మీదుగా మెడలోకి వేసుకుని తర్వాత మళ్ళీ ఆచమనం చేసి మళ్ళా 2వ ముడిని తీసుకోవాలి. తీసుకుని ద్వితీయ యజ్ఞోపవేత ధారణమహం కరిష్యే అని మళ్ళీ 2వ ముడిని యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం ప్రోస్తాతు ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. అలాగే ఇందాక వేసుకున్నట్లుగానే ఈ 2వ ముడిని కూడా వేసుకుని మరలా ఆచమనం చేసి 3వ ముడిని కూడా తీసుకుని ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని చెప్పుకొని 3వ ముడిని కూడా యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాతు ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అని 3వ ముడిని కూడా ధారణ చేయాలి. బ్రహ్మచారులు అయితే కనుక మొదటి ముడిని మాత్రమే ధారణ చేస్తే సరిపోతుంది. అయిపోయిన తర్వాత 4, 5 ముళ్ళు కూడా ఉంటే కనుక 2 ముళ్ళుని ఒక్కసారిగా తీసుకుని ఆపన్నివారణార్థం చతుర్థ పంచమ యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని ఈ 2 ముళ్ళుని ఒక్కసారిగానే వేసేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ యజ్ఞోపవేత మంత్రంతో వేసుకోవాలి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాతు
ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అని మిగతా 2 ముళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఈ ముడులన్నిటికీ ఉన్న ఈ యజ్ఞోపవేతం యొక్క ముళ్ళన్నీ ఒక చోటకి చేర్చుకుని చక్కగా అప్పుడు మళ్ళీ గాయత్రిని ఒక్కసారి ధ్యానం చేసుకుని నూతన యజ్ఞోపవేత ధారణ సమయే 10 గాయత్రీ మంత్ర జపం కరిష్యే అని అక్షతలో నీళ్లు వదిలిపెట్టి నూతన యజ్ఞోపవేతాలు పాతదాన్ని కొత్త యజ్ఞోపవేతాన్ని రెండింటినీ కలిపి పట్టుకుని చక్కగా ఒక వస్త్రాంతో కప్పి 10 సార్లు గాయత్రీ మంత్రం చెయ్యండి. 10 సార్లు గాయత్రీ మంత్రం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇది 10 సార్లు పూర్తయిన తర్వాత అక్షతలో నీళ్లు మీ ఎదురుగుండా ఉన్న పళ్ళెంలో వదిలిపెట్టి ఓం తత్సతు బ్రహ్మార్పణమస్తు అని వదిలిపెట్టి మరలా ఆచమనం చేయాలి. ఆచమ్యాంగేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రతిమన అనిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహ చిద జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆచమనం చేసిన తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని మెడలో ఉండగానే పట్టుకుని అలాగా ఈ మంత్రం చెబుతూ పాత యజ్ఞోపవీతాన్ని బయటికి తీసేయాలి. ఉపవేతం ఛిన్నతంతుం జీర్ణం కష్మలదూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘ ఆయురస్తుమే అని పఠించి పాత యజ్ఞోపవీతాన్ని ఎలా అయితే కొత్త యజ్ఞోపవీత ధారణ చేశామో ఆ విధంగానే పైనుంచే యజ్ఞోపవీతం తీసేయాలి. యజ్ఞోపవీతం తీసేసిన తర్వాత యజ్ఞోపవీతాన్ని కొద్దిగా ఉదకంతో సంప్రోక్షించి కళ్ళకి అద్దుకొని శ్రీరామ రామ రామ అనుకుని చక్కగా మీరు ఓ పళ్ళెంలో పెట్టుకుని గాయత్రిని ధ్యానం చేసుకుని చక్కగా ప్రార్థన చేసుకుని పెద్దవాళ్ళకు కూడా ఒకసారి నమస్కారం చేసుకుని విష్ణుదేవతా ప్రార్థన చేసుకుని లేచి ఈ ఆచమనం చేసిన ఉదకం అలాగే పళ్ళెంలో విడుదలపెట్టిన ఉదకం ఇవన్నీ నూతన యజ్ఞోపవేతం ధారణ చేసిన తర్వాత తీసివేసిన పాత యజ్ఞోపవేతం ఇవన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో వదిలిపెట్టి ఒకసారి సూర్యనారాయణమూర్తికి మిత్రాది దేవతల 12 మంత్రాలు చెప్పుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటే ఇక్కడతోటి యజ్ఞోపవేత ధారణ పూర్తి. శుభం.